దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కన్వర్టెడ్ బీసీ ఉండరు ఎవరు. ఆయన స్వయంగా బీసీ గాండ్ల కులంలో చెందినవాడు, బీసీ ఇలా పేద కులాల నుంచి వచ్చినటువంటి వాడు. గొప్ప ప్రధాని అయితే ఓర్వరేఖ ఇట్లాంటి ముచ్చట్లు వస్తాయి. ముఖ్యమంత్రి గారు ఇవన్నీ వెంబడ విత్డ్రా చేసుకోవాలని హెచ్చరిస్తున్నాం. బీసీ కులగణన చేసిరన్నా, అందులో కొత్తగా ముస్లిం బీసీ అని చెప్పేసి కూడా తీసుకొస్తారు. సో దాని గురించి ఏమంటారు? అంటే బీసీలలో ముస్లిం బీసీ, హిందూ బీసీ అని ఇట్లా విడగొట్టి చూపించడం అనేది ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళు. అది పద్ధతి కాదని చెప్పాం. రెండోది కుల గణన కూడా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మోహరించాలి. నామకవాచ చేసి తక్కువ చూపిస్తే కూడా మంచిది కాదు. ఈ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధి. ఎందుకు రీసర్వే అంటే ఆన్లైన్లో చేస్తారా? ఆన్లైన్లో టోల్ ఫ్రీలా ఇంటింటికి పోవాలి. రీసర్వే కూడా ఇంటింటికి పోవాలి. మొత్తం ప్రభుత్వ టీచర్లు, పంచాయతీరాజ్ ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులు, గ్రామ స్థాయి ఉద్యోగులు మోహరించాలి దానికి. అప్పుడే సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి లెక్కలు తెలుతాయి. 77 క్వశ్చన్స్ ఎందుకు పెట్టిన వాళ్ళు? 77 క్వశ్చన్ వాళ్ళకి కావాల్సింది ఏ కులం ఎంత ఉంది, బీసీలో ఎంతమంది, 3-4 క్వశ్చన్స్ సరిపోవా? 77 ఏస్తాల కల్లా వాళ్ళందరూ ఇండ్లకు పోలేదు. ఎవరు పోయేటోళ్ళు సర్వే చేయడానికి పోయిన వాళ్ళు తూతూ మంత్రంగా సర్వే జరిపారు. అంటే అది వ్యక్తి దోషం. ప్రభుత్వము విధానపరమైనటువంటి లోపభూయిష్టమైన విధానాలు అవలంబించడం వల్లే జనాభా లెక్కలు కరెక్ట్ రావడం లేదు. ముస్లిం బీసీ అనే పదాన్ని మీరు అది కాదు. ఇలావాడు మీకు ఈ లెక్కల్లో కూడా చెప్పాలి క్లారిటీ. ఆధార్ ప్రకారం 4,05,00,000 మంది ఉన్నారు. ఓటర్ లిస్టు ప్రకారం 4,10,00,000 మంది ఉన్నారు. ఓటర్ లిస్టు 3,55,00,000. స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ ఓట్లు ఉన్నాయి కాబట్టి అవి ప్రభుత్వ లెక్కలు. అవి కూడా 67,00,000 మంది ఉన్నారు. మొత్తం 4,10,00,000 మంది. గ్రోత్ రేటు ప్రకారం జనాభా రేటు, వృద్ధి రేటు చూసినట్టయితే 4,05,00,000 మంది. ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ లెక్కలు చెప్తుంటే వీళ్ళు 3,55,000 మంది టోటల్ జనాభా 3,55,00,000 అని చెప్పారు. అక్కడనే మనకు కనిపిస్తుంది ఇంకా 60,00,000 మంది ఇళ్లలోకి పోలేదు, లెక్కలోకి రాలేదు. కాబట్టి ప్రభుత్వము అనుసరించిన విధానం కరెక్ట్ లేదు. అనుసరించే విధానాన్ని బట్టి లెక్కల పేపర్ చూస్తారు, ఎగ్జామ్ పేపర్ రాస్తారు. రాసిన దాన్ని పట్టిస్తారా, మనుషుల ముఖాలను చూసేస్తారా? అట్లా లోపభూయిష్టమైన విధానం ఉంది. అందుకే సరి చేయమని అన్నాం. సరి చేసేటప్పుడు కూడా వాళ్ళు ఇంటింటికి తిరగకుండా కేవలం టోల్ ఫ్రీ ఆన్లైన్ విధానం అంటారు. అట్లా కూడా రెస్పాన్స్ లేదు. ఇంటికి పోతేనే చెప్పిన వాళ్ళు ఆన్లైన్లో వచ్చి చెప్తారు, వీళ్ళకు ఆఫీసులకు వచ్చి చెప్తారు మాది కులం అని. అందుకే ఇప్పటికి కూడా ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని ఎట్లయినా చేస్తున్నారు. మీరు కరెక్ట్ పద్ధతి చేయాలని చెప్పి నేను డిమాండ్. సో ఈ రిపోర్ట్ మేము పార్లమెంట్ పంపిస్తాం, మోదీని అక్కడ చర్చ చేయండి అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అంటారు. సో మీరు ఇప్పుడు రాజ్యసభ ఎంపీ కూడా, సో మీరేమంటారన్న, మీరు అడుగుతారా? అంటే రాజ్యాంగం ప్రకారం లోకల్ బాడీ రిజర్వేషన్లకు రాజ్యాంగంలో 242 ప్రకారం D6 ప్రకారం రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పవర్ ఇచ్చింది రాజ్యాంగం. అట్లా చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ ఏదన్నా న్యాయ నిపుణులతో చర్చించి సాధ్యం కాదనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి పంపితే తప్పనిసరి మన కేంద్ర మంత్రివర్యుడు కిషన్ రెడ్డి గారు చెప్పాడు ఇప్పటికే, మీరు కేంద్రానికి పంపితే బీసీలకు లాభమయ్యే ఏ పనైనా మేము అంగీకరిస్తామని ఆయననే ప్రకటించుడు. ఆయన కేంద్ర మంత్రివర్గం ఉన్నాడు కాబట్టి అదే తుది నిర్ణయం. ముస్లిం బీసీ అంటే మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు కదా. అవును, ముస్లింలను బీసీలో కలపడం అనేది దాని మీద బీజేపీ పార్టీ వ్యతిరేకంగా ఉన్నది. దాని మీద చూడాలి ఎట్లా ఆలోచన. ఏది నేను సుప్రీంకోర్టులో కేసు వేసింది మీ అందరికి తెలియదా? 27%లోకి వెళ్ళి 5.5% తగ్గించి ముస్లింలకు ఇస్తే నేను వద్దు, మా వాటా మాకే ఉండాలి, మా జనాభా ప్రకారం మాకు ఇవ్వాలి 27% అని సుప్రీంకోర్టులోనే కేసు వేస్తా. మీరు కూడా యాక్సెప్ట్ చేయరంటారు? అదే అవన్నీ ఎందుకు చెప్తారు? సుప్రీంకోర్టులో కేసు వేసింది ఉంటాగా
ఎందుకు గెలుకుతున్నావు దాన్ని అట్లా సుప్రీంకోర్టులో కేసు అర్థమైతలేదు అనుకు అట్లా ఎందుకు రెచ్చగొడతావు అట్లా రెచ్చగొట్టవద్దు సుప్రీంకోర్టులో 4 బీసీలకు తగ్గిస్తే వ్యతిరేకిస్తూ కేసు వేస్తారు సుప్రీంకోర్టులో కేసు వేసింది అర్థమవుతుంటే ఎందుకు రెచ్చగొడుతున్నావు అట్లా ఓకే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఢిల్లీకి వెళ్ళి దీక్ష చేస్తా బీసీ ఏదైతే డిక్లరేషన్ గురించి సంబంధించి 42% రిజర్వేషన్ల కోసం బీజేపీ పార్టీ బీసీలకు అనుకూల వైఖరి ఒకటే అర్థం చేసుకోండి ఏ పార్టీ కూడా బీసీని ప్రధానమంత్రి చేయలేదు బీజేపీ పార్టీ బీసీని ప్రధానమంత్రి చేసింది ఉపరాష్ట్రపతి చేసింది గిరిజన మహిళలు రాష్ట్రపతి చేసింది అంత ప్రోవీకర్ సెక్షన్ ఉన్న పార్టీ దీన్ని కూడా ఒప్పుకుంటారు బీజేపీ పార్టీ అది కిషన్ రెడ్డి స్వయంగా చెప్పాడు కాబట్టి ఇంకా దాని మీద రెండో ప్రశ్న ఏం లేదు కిషన్ రెడ్డి చెప్పినప్పుడు కేంద్ర మంత్రి వర్గం కదా ఓకే థ్యాంక్ యూ